ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి అదేం పాట ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే వచ్చా చదువులమ్మాయి చదువులు పడి కాదు. హాయ్ గైస్, పానీపూరి తినడానికి వచ్చా. హాయ్ ఫ్రెండ్స్, పానీపూరి తినడానికి వచ్చాము. నా పానీపూరి ఇంకా లేట్ చేస్తున్నారు. అవుట్ఫిట్ చూపించకుండా మాట్లాడుతున్నాను. తింటుంది మా అమ్మ మా అక్క. ఇదైతే నా అవుట్ఫిట్. దురంధర్ మూవీకి అని వచ్చాము. ఇక్కడ మాల్ ఆఫ్ మైసూర్లో దురంధర్ మూవీ చూడడానికి వచ్చాము. అందుకని చెప్పేసి బ్లాక్ మొత్తం అమ్మ మా అక్క ఇద్దరు వేసుకున్నారు. ఇలాగా ఒకనైనా క్లారిటీగా చూపించావా? మళ్ళా చూపిస్తే ఏదో బాధపడతారు కదా, నన్ను ఎందుకు చూపిస్తున్నారని. ఎప్పుడు అన్నాను నేను? నువ్వు కాదు, మమ్మీ అంటది. అది చూసావా? సో పానీపూరి తిన్న తర్వాత వెళ్ళి మూవీ చూస్తాము. మూవీ చూసిన తర్వాత ఏదో ఒకటి తింటాము. ఇందాక నేను మాల్ ఆఫ్ మైసూర్ కాకుండా నెక్సెస్ మాల్కి వెళ్ళాము. నెక్సెస్ మాల్ దగ్గర వీడియో చేద్దామని ట్రై చేస్తూ ఉంటే నా చెయ్యి నొప్పి వచ్చేసి ఆపేసా. హాయ్ హలో గైస్, అందరూ ఉన్నారు బాగున్నారా? సో ఈరోజు అయితే నేను ఒక మాల్కి అయితే వచ్చాను. ఈ మాల్లో మా అమ్మ రీల్స్ చేయడానికి నాకు తీసుకొచ్చింది. నాకైతే కాలేజ్ వర్క్ ఉండింది, సోషల్ కనెక్టివిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి ఐ హ్యాడ్ అ వర్క్. సో హెరిటేజ్ ప్లేసెస్కి అండ్ యూనో గుడ్ వర్క్ అని చెప్పేసి అవన్నీ ఫొటోస్ తీసి కాలేజ్లో ఒక రిపోర్ట్ అయితే చేయాలి. ఆ రిపోర్ట్ చేయడానికి అయితే నేను ఇప్పుడు బయటికి అయితే వచ్చాను. బయటికి వచ్చానులే కానీ బ్లాక్ కలర్ డ్రెస్లు వేయించారు. దురంధర్ మూవీ అని చెప్పేసి ఆ మూవీకి వెళ్దాము అని చెప్పి నా తల తింటున్నారు. కాకపోతే నాకు నెక్స్ట్ వారం ఐ హ్యావ్ 2 ఇంటర్నల్స్ ఉన్నాయి, ల్యాబ్ ఇంటర్నల్స్. ఒక ఇంటర్నల్స్ వచ్చేసి 6 ప్రోగ్రామ్స్ ఉన్నాయి, దట్ ఈస్ ఆర్ ప్రోగ్రామింగ్. అండ్ ఇంకొక ల్యాబ్ ఇంటర్నల్స్ ఉంది, అది కూడా ఏ లాంగ్వేజ్ జావా ఆ లాంగ్వేజ్ ఉంది. ఆ లాంగ్వేజ్ అయితే 12 ప్రోగ్రామ్స్ చదువుకోరమ్మని చెప్పింది. ఇంకా ఈరోజు అయితే ప్రింటింగ్స్ తీయించుకొని నోట్స్ అన్నీ పక్కన పెట్టుకున్నా. ఇంకా నా యూనిఫామ్ వాష్ చేసుకోవాలి, అన్నీ సర్దుకొని పెట్టుకోవాలి. అవన్నీ ఏమి చేయాలి. నా రూమ్ కూడా గందరగందరంగా ఉంది. అయినా సరే మా అమ్మ నన్ను బయటికి లాక్కొచ్చింది. ఇంకా రీల్స్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు. ఇంకా రీల్స్ అని. నాకేమో పబ్లిక్ యాంగ్జైటీలో కూడా నేను ఈ వీడియో చేస్తున్నా. వాళ్ళు ఇంకా రీల్స్ చేస్తూనే ఉంది. ఆమె ఇందా నుంచి ఇట్టు చేస్తూనే ఉంది. కనిపిస్తున్నారా వాళ్ళు అక్కడ? ఇదిగోండి, అక్కడ ఫోటో తీస్తుంది, ఈమె డ్యాన్స్ చేస్తుంది. ఇదిగోండి, ఇక్కడ డ్యాన్స్ చేస్తుంది, ఈమె ఇక్కడ వీడియో తీస్తుంది. ఏం చేస్తాం, ఇందా నుంచి అటు ఇటు తిరుగుతూ ఉన్నాం. నాకేమో ఆకలేస్తుంది, వెళ్ళేదో తిందాం. మా అమ్మ ఫోన్ నాకు ఆడుంది. ఎంత సీన్ లేదు. ఇంట్లో కూడా అన్నం తినలేదు, నాకు బద్ధకం వచ్చేసింది. తినాలి నేను. నిన్న నైట్ దాకా రిపోర్ట్ చేస్తూ ఉండే, కాలేజ్ రిపోర్ట్. మస్తుంది ఈ డ్రెస్ అయితే. మా అమ్మ మా అక్క అక్కడ గంట సేపు రీల్ చేశారు. నాకు నెక్స్ట్ వారం నాకు 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. అవును, వీడియో తీస్తా ఉన్నా. నా వీడియో నేను తీసుకుంటా ఉన్నా. నా వీడియో నాకు చేసేటప్పుడు చేయనప్పు వచ్చింది. అక్కడ మనుషులు చూస్తూ ఉన్నారు, అందుకే నాకు సోషల్ యాంగ్జైటీ వచ్చి నేను చేయాల. అయితే సోషల్ మీడియాలో ఇంకెందుకు నువ్వు? సోషల్ యాంగ్జైటీ అంటే పబ్లిక్ లో ఉన్నప్పుడు భయం. ఉన్నప్పుడు అప్డేట్లు చాలా స్పీడ్గా అప్డేట్ ఆపుతారా? సో అది నాకు నెక్స్ట్ వారం వచ్చేసి ఉంటావా ఇంకా. సో నెక్స్ట్ ఉంటావా? సో నెక్స్ట్ వారం నాకైతే 2 ల్యాబ్ ఇంటర్నల్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. 2 ఎగ్జామ్స్కి ఉంటావా? నేను మాట్లాడుతున్నాను కదా. 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. 2 ఎగ్జామ్స్కి చదవనే లేదు.
చదువుదాము అని చెప్పేసి వస్తే కాలేజ్ది ఒక రిపోర్ట్ ఉంది. మాట్లాడుతున్నాను కదా. సరే ఇప్పుడు నాకైతే కాలేజ్ రిపోర్ట్ ఒకటి చేయాల్సి ఉండింది. మూసుకుంటావా? మాట్లాడుతున్నాను కదా. సో సోషల్ కనెక్టివిటీ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి నాకు ఒక రిపోర్ట్ అయితే ఉంది. ఆ రిపోర్ట్ చేయాలి. ఆ రిపోర్ట్ చేయడానికి కోసం పెంట దగ్గర ఫోటోలు దిగాను, తర్వాత చెట్ల దగ్గర ఫోటో దిగాను. కంపోస్ట్ మాన్యూర్, కౌ మాన్యూర్, అది ఎరువు. ఆ ఎరువు దగ్గర ఫోటో దిగా, చెట్లు తోటల దగ్గర ఫోటోలు దిగా, తర్వాత క్రాఫ్ట్స్ వీళ్ళు ఉంటారు కదా చెక్క ముక్కలు చేసేవాళ్ళు, బొమ్మలు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగా. పట్టుకోవే ఇట్లాగా 2 నిమిషాలు. సో ఉంటావమ్మా. సో రిపోర్ట్ చేస్తామన్నా. మమ్మీ చూడు టెన్షన్ ఏ ఉంటావమ్మా. కాలేజ్ రిపోర్ట్ కానీ వచ్చాము. వాటర్ చాలా ఆకలి వేస్తుంది నాకు. మధ్యాహ్నం కూడా అన్నం తినలా. थोड़ा वाटर डालो. వాళ్ళందరూ ఏమనుకుంటారు, మీరు వంట చేయలేదేమో అనుకుంటారు. చేసినా ఇప్పుడు తినలా. నేనే కలర్ఫుల్గా ఉన్నా. ఎగ్ టమాటా కర్రీ చేశాను. తినమ్మా తినమ్మా అంటే తినలా. ఎంత బాగుందో. అడుగు నిండు తాగొద్దామా, పడేసి ప్లేట్లో ఇది తాగొద్దంటుంది. ఇంకా వదిలేసేయవా? ఇందులో తాగనా? అవి తాగు. టైం అవుతుంది. మాల్ లోపలికి అయితే వచ్చేసాం ఇప్పుడే. మాల్ లోపలికి అయితే వచ్చేసాము. 5 మినిట్స్ ఉంది ఇంకా. 6 o'clockకి మూవీ. ఇంకా టైం ఉంది 3 మినిట్స్. అందుకే పరిగెట్టుకుంటూ వెళ్తున్నారు. మామూలుగా నేను చెప్పిన మూవీస్కి అయితే వీళ్ళు ఎప్పుడు పరిగెట్టలేదు, కానీ వీళ్ళ మూవీస్కి పరిగెట్టాలి. ఇందాక అక్కడ స్పెషల్ పూరి తింటా అంటే అక్కడ అదికోద్ది ఇలా. ఎక్సలేటర్ ఎక్కాం ఫ్రెండ్స్. అప్డేట్ యూ లేటర్. ఫుల్ 5th floor. లిఫ్ట్ ఎక్కేద్దామమ్మా. ఇట్రా, ఇటుకి. మా అమ్మని వీడియో తీయాలంట. వెళ్ళు. రీల్ కాదు, వీడియో తీస్తున్నా, యూట్యూబ్. కష్టపడుతున్నా పాపం. ఏం తిరిగానకి ఏదో హీరోయిన్ లాగే వెనక్కి ఏదో బాగా చెప్తుంది. కష్టం ఏంటంటే ఫోన్ చాలా బరువు ఎక్కువ ఉంటుంది, చేతులు నొప్పొచ్చేది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా పెట్టారు. మొత్తం క్రిస్మస్ ట్రీ అన్నీ పెట్టారు. చాలా బాగుంది ఇక్కడంతా. ఏందమ్మా ఎటు ఊరికి పిలుస్తూ ఉంటారు వీడియో తీసేటప్పుడు. వీళ్ళు వీడియో తీసేటప్పుడు మాట్లాడితే మాటలో కోపం వచ్చేసింది. నేను వీడియో తీసేటప్పుడు మాట్లాడితే అవును పైకి వెళ్ళాలి. ఫుల్ టాప్ ఫ్లోర్లో ఉంటుంది. వీడంతా ఫుల్ జ్యువెలరీస్ పెట్టున్నారు. చిన్న పిల్లల బొమ్మలన్నీ ఉన్నాయి. క్యూట్ థింగ్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఏం చేస్తాం, పైసలు లేవు, కొనలేము. పైసలు ఉన్నప్పుడు కొనుక్కుంటాం. ఉన్నప్పుడు కొనుక్కుందామంటే అప్పుడు రెస్పాన్సిబిలిటీస్, ఇల్లు ఖర్చులు అయ్యి బొమ్మ పోషణ అన్నీ ఉంటాయి. ఏం చేస్తాం, కొనలేము. ఇంకా 1 minute ఉంది. టికెట్లు నాకాడే ఉన్నాయి, తీసి పెట్టాలి. టికెట్లు ఎక్కడ ఉన్నాయి? టికెట్స్ స్క్రీన్ షాట్ తీసా, ఎక్కడ పెట్టా.
వీళ్ళైతే థియేటర్ వాళ్ళు అయితే బాగానే డబ్బులు సంపాదిస్తున్నారు మమ్మల్ని అయితే రక్తాలు పిచ్చి ఇటే దా ఇటామా ఇదిగోండి ఫ్రెండ్స్ అవతార్ మూవీ ఐనాక్స్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఫుల్ రష్ ఉంది ఇక్కడ అయితే. వేరే థియేటర్స్లో అసలు అంత రష్ ఉండదు కానీ ఇక్కడ చాలా రష్ ఉంది. ఎక్కడ ఉన్నారు ముక్కుల్లో పెట్టలేదు. దూరంగా వెళ్ళి మంచిగా బాగానే పెడుతున్నారు ఇద్దరు దూరంగానే. నేను చూపినా ఇప్పుడు 6 o'clockకి 6 to వస్తారు, ఓపెన్ చేస్తారు, లోపల క్లీన్ చేస్తున్నారు. 6 to అంటే ఏమైంది తెలుసా, ఏదైనా మాట్లాడండి. ఎందుకు బ్యానర్స్ పెట్టలేదంటే హేట్ రేటెడ్ వచ్చింది. నాకు తెలిసి నువ్వు రాంగ్ టైం కాదు 6కే లోపల క్లీన్ చేస్తున్నట్టున్నారు, అందుకే లేట్ అవుతుంది. గోల్డ్ మంది వచ్చారు. అక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, అదేం పాట, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడే వచ్చా, చదువులమ్మాయి చదువులు పడి కాదు సినిమా పడి. సరే క్లోజ్ లోపలికి వెళ్తాం ఫ్రెండ్. ఏమో పాప్కార్న్ తీసుకుందామా? పాప్కార్న్ ఇంటి తీసుకుందాం. ఇప్పుడే చాట్ తిన్నాం. చాట్ ఇందాక నన్ను కూడా స్పెషల్ పూరి తినలేదు లేదు నువ్వు నన్ను స్పెషల్ పూరి తిననివ్వలేదు. నన్ను తిట్టావు అక్కడ, ఇన్సల్ట్ చేసావు నన్ను. అది వచ్చేస్తారు మీద పడతారు క్లీన్ చేయడానికి. ఇప్పుడు వచ్చారమ్మా క్లీన్ చేయడానికి. చూసారా దురంధర్ మూవీకి చాలా మంది వచ్చారు. అక్కడ కూర్చుందాం పదండి. సక్సెస్ఫుల్లీ ప్లేస్ అయితే ఆక్యుపై చేసాము. నేను తెచ్చుకోనా? ఏం తీసుకురాను? పాప్కార్న్ తీసుకురా, మసాలా తీసుకురా. మసాలా ఓన్లీ పాప్కార్న్ చాలా. పాప్కార్న్ నేచురల్స్ తీసుకోనా, బాగుంటాయి. చిప్స్ లాగా తీసుకోనా? నా మంచి మమ్మీ వెళ్ళి తీసుకుంటా. పాప్కార్న్ మీడియం తీసుకో, అందులో మసాలా తీసుకో. మసాలా తీసుకో. నువ్వు కూడా రా. లేదు క్లీన్ చేస్తున్నారు ఆడ. ఇక్కడ బిల్లింగ్ కౌంటర్ దగ్గర నుంచి వాళ్ళే. బాగుంది డ్రెస్. అప్పుడప్పుడు ఇలా పద్ధతిగా మంచి బట్టలు వేసుకోవాలా. నేను వేసుకుంటాను కదా. అవును, రోజు వేసుకుంటావమ్మా, నేను ఒప్పుకోనుగా. ఇక్కడ ఎక్కువ గాలి లేదేంటి అసలు, ఉబ్బదిస్తున్నట్టుంది. ఎందుకని ఇదే మాల్లో ఫస్ట్ టైం నేను చూడటం. చలికాలం ఇప్పుడు అర్థమైంది. చేతం పోతున్నాయి ఇప్పుడు. అంత సినిమా లేదు, రెగ్యులర్గా వాడేది ఇదే కదా. నేను నాకు చూడడం ఎట్ అయిపోయిందో. చెయ్యను బొట్టలు మేము చూపిస్తున్నావు ఇది. అవునా, అదేంటి అదెందుకు చూపుతున్నావు? ఆ వస్తువులు మాకు ఇచ్చేసి ಹಣ್ಣು ತಿಂಗಳಿದೆ ಅಷ್ಟರಲ್ಲಿ ಚಿನ್ನದ ಬೆಲೆ ಚೇಂಜ್ ಆಗುತ್ತೆ, ಮತ್ತೆ ಡಿಸೈನ್ಸ್ ಕೂಡ ಚೇಂಜ್ ಆಗೋಗುತ್ತಲ್ಲ. ಪರ್ಚೇಸ್ ಮಾಡಬಹುದು, ಅದು ಕೂಡ ಮೇಕಿಂಗ್ ಚಾರ್ಜಸ್ ಹಾಗೂ ವೇಸ್ಟೇಜ್ ಇಲ್ಲಿದೆ. ಗೋಲ್ಡ್ ಅಂಡ್ ಡೈమండ్స్. ఫోన్లో ఉంది. ఇప్పుడే మూవీ నుంచి వచ్చాము. నా జుట్టు చూసారట్టు అయిపోయిందో. నిద్ర వస్తుంది. 10 అయింది టైం. ఏదో ఒకటి 10 అయింది టైం. నిద్ర వస్తుంది. ఇక్కడ ఈ మాల్లో చాలా మంది ఉన్నారు. ఈ పట్టుకోవడానికి నా భయం, నాకు ఎక్సలేటర్. అమ్మని అమ్మ జుట్టు అంతా ఖరాబ్ అయిపోయింది.
అమ్మీరా ఒకళ్ళేమో ముందు కెమెరా, ఒకళ్ళేమో వెనకాల కెమెరా. నేనంటే ఏదో స్టార్ట్ చేశాను ఈ మధ్య కొంచెం బ్లాగింగ్. వీళ్ళు చిన్నప్పటి నుంచే బ్లాగింగ్ చేస్తూ ఉన్నారు. అది బా ఎంత బాగుందో బ్లాక్ శారీ ఇక్కడ, భలే ఉంది. ఆ పక్కన నేను మా అక్కలా ఉన్నాం, మధ్యలో మా అమ్మ శారీ కట్టుకుంటుంది. సరే ఫ్రెండ్స్, మూవీ అయితే బాగుంది, కానీ అక్షయ్ కన్నా బాగున్నారు మూవీలో. ఎక్కువ ఈ గన్లు, చంపుకోవడాలు, చావడాలు ఇవన్నీ నా టైప్ కాదు. అదంతా రామ్ కామ్ చూస్తేది, రొమాంటిక్ కామెడీ చూసే టైప్. అందులో అన్నీ తుపాకీలు, గన్స్ ఉన్నాయి. సో అంతగా ఏం నచ్చలే. వెళ్ళేటప్పుడు ఏమన్నా తినేసి వెళ్తావా లేకపోతే ఇంట్లో తింటావా? అది 10 అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోదామా? అసలు మా అమ్మ ఎంత భయపడిద్దో, నన్ను భయపట్టేసిద్ది ఎక్సిలేటర్ మీద. ఏదో ఎక్కుతున్నాం పిల్లలు అంటే ఊరికే భయపెట్టకూడదు. చూసారా, షాప్ అంతా కట్టేసుకొని ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మేము కూడా ఇంటికి వెళ్ళిపోతాం, లేట్ అయిపోయింది కదా. ఇక్కడ క్రిస్మస్కి డెకరేషన్ బాగానే పెట్టారు. ఇంకా మాల్స్ ఓపెన్ ఉన్నాయి. ఇంకా ఇంటికే నిద్ర వస్తుంది. ఏం చేస్తుందా మా అక్క ఇంటికి వెళ్ళాక, మా అమ్మ మా అక్క ఇంటికి వెళ్ళాక వంటకి. అది తినేసి ఇంక రేపు పొద్దున్న లేచి కాలేజ్ వరకు ఎగ్జామ్స్ చదువుకోవాలి. ఏమో పిచ్చి వల్ల వీడియోలు తీస్తున్నారు వీళ్ళు ఇద్దరు. నేను కూడా అటాన్ని తీస్తాను అనుకోండి. ఇది మొత్తం మాల్ ఆఫ్ మైసూర్, పంజాబీ కుడి. ఇది నైట్ టైం ఎట్లా ఉంది మొత్తం మాల్ ఆఫ్ మైసూర్. డ్రైవ్ మా బండి వచ్చింది, ఇంక ఇంటికి వెళ్తున్నాం. చాలా